ఎంపీ కవిత కృషి వల్లే ఆ వ్యక్తికి జైలు శిక్ష తప్పింది. ఉపాధి కోసం ఇరాక్ వెళ్లి ఏజెంట్ మోసంతో జైలుకెళ్లాల్సిన ఓ యువకుడు నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతో క్షేమంగా ఇంటికి చేరాడు. సోమవారం నిజామాబాద్ విలేకరుల సమావేశంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి ఈ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన ధార్వాడ్ సాగర్ గత ఏడాది సెప్టెంబర్లో గల్ఫ్ ఏజెంట్ విజయ్ కుమార్ ద్వారా విజిట్ వీసాపై ఇరాక్ వెళ్ళాడు. అక్కడి ఏజెంట్ చిన్నయ్ సాగర్కు పని కల్పించాల్సి ఉండగా పట్టించుకోలేదు. దీంతో సాగర్ కొన్ని రోజులు బాగ్దాద్లో పనిచేశాడు. ఏప్రిల్ పట్టణంలో ఎక్కువగా వేతనం వస్తుందనే ఉద్దేశంతో నకిలీ వీసాతో వెళ్లి కొన్ని రోజులు అక్కడ పనిచేశాడు. ఇటీవల పోలీసులకు చిక్కగా 250 కిలోమీటర్ల దూరం ఉన్న బాగ్దాద్కు తరలిస్తుండగా ఈ విషయాన్ని ఎంపీ కల్వకుంట్ల కవితకు వాట్సాప్లో వివరించాడు. స్పందించిన ఎంపీ ఇరాక్లోని భారత రాయబార కార్యాలయంతో గత ఫిబ్రవరి 10న చర్చించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏప్రిల్ జైలు శిక్ష తప్పదని అక్కడ అధికారులు స్పష్టం చేశారు. వెంటనే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు విన్నవించి సాగర్ను రాయబార కార్యాలయంలో ఉంచి స్వగ్రామానికి రప్పించే వరకు ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు ఈ నెల 17న సాగర్ ఇంటికి చేరాడు. విజిట్ వీసా గడువు కూడా ముగియడంతో జాగృతి గల్ఫ్ సమాఖ్య ఆధ్వర్యంలో సాగర్కు ఆశ్రయం కల్పించామని నవీనాచారి తెలిపారు.